ఏపీ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ కాకరేపుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు వరుస లేఖలు రాస్తూ తన సోదరుడు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వరుస ఫిర్యాదులతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 2014 నుంచి 2024 వరకు వరుసగా 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉండేవారు కేశినేని నాని. అయితే తెలుగుదేశం పార్టీలో నాని ప్రత్యర్థులతో చేతులు కలిపి చిన్ని అనూహ్యంగా ఎంపీ అయ్యారు. అయితే తాను తన సోదరుడు మూలంగానే టీడీపీకి దూరమయ్యానని, ఎంపీ పదవిని కోల్పోయానని ఆవేదనతో ఉన్నారు నాని. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కేశినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మొన్న విశాఖలో ఉర్సా అనే ఐటీ సంస్థకు భూముల కేటాయింపు వెనుక కేశినేని శివనాథ్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం నిందితులతో చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఏపీలో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం భావించింది. దానికి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాజాగా ఏర్పాటైన సిట్ ముమ్మర విచారణ ప్రారంభించింది. ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డి సూత్రధారి అని తెలిపోయింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన రాజ్ కేశిరెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మితో కలిసి ఫ్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్బి అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఫ్లాట్ నెంబర్ 9 సర్వే నెంబర్ 403 చిరునామాతో ఈ సంస్థ నమోదైంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధికి, ప్రజలకు, మా పార్టీ క్యాడర్కు స్పష్టత ఇవ్వడం కోసమే మాట్లాడాల్సి వచ్చింది. వెన్నుపోటుదారుడు, నయవంచకుడు, నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డికి గూఢాచారిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. పనిగట్టుకుని చేసే పనికిమాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దుల్లో రాజ్ కేశిరెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడం కారణంగా సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో రిజిస్టర్ అయిన సంస్థ. దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉండేనే అని చెప్పుకొచ్చారు కేశినేని చిన్ని. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్ కేశిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు చిన్ని వివరించారు. మొత్తానికైతే కేశినేని బ్రదర్స్తో చంద్రబాబు ఇరకాటంలో పడుతున్నారు.